హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రని చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జోష్న. మరి నిజం తెలుసుకున్న శివన్నారాయణ ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇక్కడ చూస్తే జోష్న విషయం బయట పెట్టేస్తానని దశరథ ఎంతగానో చెప్తూ ఉంటాడు. తన కూతుర్ని అస్సలు మట్టి మీద కాళ్ళు పెట్టకుండా తన కూతురి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి దశరథ ఆరాటపడుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలోని అలా జరగకూడదు మామయ్య, నువ్వు తొందరపడి నిజాన్ని బయట పెట్టొద్దని కార్తీక్ మాట తీసుకుంటాడు. కానీ నిజం తెలిసిందా లేదా అని అయోమయం పరిస్థితిలో తన తండ్రిని కలవడానికి వెళుతుంది జోష్న. అయితే జోష్న అలా వెళ్ళేసరికి దాసు కనిపిస్తాడు. ఏంటమ్మా, మళ్ళీ ఇలా ఎందుకు వచ్చావు? మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా? ఆ అవసరం నీకు లేదు కదా, నువ్వు దశరథ అన్నయ్య కూతురువు కదా. ఏంటి అందరూ కలిపి నాటకాలు వేస్తున్నారా? నా గురించి మా నాన్నకి నిజం చెప్పేశావు కదా. ఏంటి నేను నిజం చెప్పానా? నువ్వు అలా ఊహించుకుంటున్నావా ఏంటి? అయినా నిజం చెప్పడానికి ఏముంది, నువ్వు దశరథ అన్నయ్యవి కూతురు అని ఎలాగూ రిపోర్ట్స్ తేల్చేశాయి. ఇప్పుడు నిజం చెప్పే ప్రయోజనం ఏముంది? అయినా నేను నిజం చెప్పానని నువ్వే ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎవ్వరితోనూ ఏ నిజమూ చెప్పలేదు. అలా అని ఎవరికి ఎలాంటి అబద్ధం కూడా చెప్పడం లేదు నేను. ఇక నిజం తెలియవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అంతవరకు ఎవరేంటి అన్నది ఎవ్వరికీ తెలియదు అని చెప్పేసి ఏదో తనకి వచ్చిన భాషలో జోష్న నుంచి తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు. నాన్న కూడా ఏదో నా దగ్గర దాచిపెడుతున్నాడు. నిజంగా నిజం బయట పెట్టలేదా? మరి ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నాడు? అసలు అర్థం కానట్టుగా ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? కుబేర కాళ్ళు కడిగి తను నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాను అంటే దానికి అర్థం ఏంటి? నిజం తెలుసనే కదా. మరి ఇలాంటప్పుడు మరి నిజం తెలియదంటే ఎలా నమ్మాలి? నిజం తెలిసే అవకాశం ఒక్క దాసు ద్వారాగానే ఉంది. దాసు నిజం చెప్పలేదు అంటున్నాడు అంటే నిజంగానే నిజాన్ని దాచిపెట్టాడా? లేక చెప్పేసి అందరూ కలిసి నిజం తెలుసుకునే నా దగ్గర నాటకాలేస్తున్నారా? అయ్యో అంటూ గట్టిగా జుట్టు పట్టుకుని పీక్కుంటూ, ఏంటిది? ఇప్పుడు నేను ఏ విషయాన్ని తేల్చుకోవాలి? అటు రిపోర్ట్స్ గురించా, ఇటు డాడీ ప్రవర్తన గురించా, నా చుట్టూ జరుగుతున్న గూడిపుటాని గురించా అని చెప్పేసి ఎంతగానో ఆలోచించుకుంటుంది. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం దొరకాలి అంటే నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఇప్పుడు అటువైపుగా నేను అడుగులు వేస్తే నా వైపు అందరూ ఆలోచించడం మానేస్తారు. అప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చేమో. రిపోర్ట్స్ ఎలాగో నేను దశరథ కూతుర్ననే వచ్చాయి కాబట్టి దీనికి వెనక ఎవరున్నారో లేరో అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం నేను దశరథ సుమిత్ర కూతురుగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోని ఆసుపత్రికి వెళ్ళినా నిజం బయటపడకూడదు. రిపోర్ట్స్ ప్రకారమే నిజం అందరూ నమ్మినట్టుగానే ఉండాలి. అందుకని ఇప్పుడు నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అది చేసిన తర్వాత మిగతా విషయం తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. అది చెయ్యాలి అంటే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకుని ఆ పని చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఇంట్లో వాళ్ళందరూ బయటకైతే వెళ్తారు. ఇంట్లో తన తాతయ్య కూడా లేడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ శివన్నారాయణ బయటికి వెళ్తాడు. కానీ శివన్నారాయణకి దారిలోనే తను వెళ్ళవలసిన పని పోస్ట్ పోన్ అవుతుంది. దాంతో శివన్నారాయణ వెనుతిరిగి వస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి సుమిత్ర గదిలోకి వెళుతుంది. సుమిత్ర ఫుల్గా నిద్రపోతూ ఉంటుంది. సుమిత్ర ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకోవడం కారణంగా తను మత్తుగా పడుకుంటుందే తప్ప తన గదిలోకి ఎవరొచ్చారన్నది గుర్తించే పరిస్థితిలో కూడా సుమిత్ర ఉండదు. దాంతో గదిలోకి వెళుతుంది. వెళ్ళి ఇప్పుడు నేను అనుకున్న పని చేస్తేనే నా సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఒక తలగండి కూడా తీసుకుంటుంది. అలా తీసుకున్న జోష్న సుమిత్ర మొహం మీద పెట్టి నొక్కేస్తూ ఉంటుంది. సుమిత్ర ఊపిరాడక గిజగిజలాడుతూ ఉంటుంది. ఈ రోజుతో నీ పని పూర్తయిపోతుంది. రేపొద్దున్న డాడీకి నిజం తెలిస్తే డాడీకి కూడా ఇదే గతి పడుతుంది.
అంతే తప్ప నేను మాత్రం ఈ ఇంట్లోంచి వెళ్ళి ఈ ఆస్తిని వదులుకొని నేను మరో ఇంట్లో బ్రతకలేను. ఇప్పటి వరకు వైభోగంలో బ్రతికిన నేను లేనింటి ఆడపిల్లగా బ్రతకను. అడుక్కుని తినే బ్రతుకు నాకొద్దు. అందుకని ఎవరైనా నాకు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తాను. చావు చావు అని చెప్పేసి తల్లి మొహం మీద తలగడ పెట్టి నొక్కేస్తూ ఉంటుంది. ఇలా నొక్కుతూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా సుమిత్ర గది వైపు శివనారాయణ వచ్చేస్తాడు. మనవరాలు చేస్తున్న దుర్మార్గాన్ని చూసి ఒక్కసారే ముందు షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. తన తల్లిని చంపుతున్న మనవరాల్ని చూసుకుని ఇక ఒక్కసారి జోష్న అంటూ గట్టిగా అరుస్తాడు. వెనక నుంచి అప్పుడే దశరథ కూడా వస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న అని చెప్పి గబగబా లోపలికి వచ్చేసరికి తలగడ కింద పడేసి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి చూస్తూ నిలబడిపోతుంది జోష్న. ఎంత పని చేస్తున్నావు? కన్న తల్లినే చంపాలని చూస్తున్నావా? ఇదేంట్రా, ఇదిలా తయారైందేంటి? సుమిత్రని చంపడానికి తలగడ పెట్టి తనకి ఊపిరాడకుండా నొక్కేస్తుంది. తాత తాత ఎవరు నీకు తాత? ఎవరికి నువ్వు మనవరాలివి? నువ్వు చేస్తున్న దుర్మార్గమేంటి? ఎందుకు చేయదు నాన్న? ఎందుకంటే నేను అలాగే సుమిత్ర కన్న తల్లిదండ్రులమైతే కదా మా మీద జాలి పడ్డానికి. అవును, మర్చిపోయాను. అసలు కన్న తండ్రి మీదే జాలి లేని కూతురు ఈవిడగారు. అలాంటిది ఇక మా మీద తనెందుకు జాలి పడుతుంది? ఆస్తి దక్కించుకోవడం కోసం నా భార్యని చంపి నిజం బయటపడకుండా చెయ్యాలని ఇదంతా చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? ఈలోగా జోష్న వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దశరథ? నాకేం అర్థం కావడం లేదు. ఏదేదో మాట్లాడుతున్నావు. ఇక్కడ చూస్తే జోష్న ఇలాంటి పని చేస్తుంది. జోష్న మా కన్న బిడ్డ కాదు నాన్న. ఈ ఇంటి వారసురాలు కాదు. జోష్న పారిజాతం పిన్ని మనవరాలు, దాసు కూతురు. ఏం మాట్లాడుతున్నావురా? నిజం నాన్న, నేను మాట్లాడేది నిజం. ఇంతకాలం నిజం దాచుకున్నాను. నిజాన్ని బయట పెడదామని ప్రయత్నించిన కార్తీకు నా నోరు నొక్కేశాడు. కానీ ఇప్పుడు కూడా నేను నిజం బయట పెట్టకపోతే నా భార్యనో నిన్నో నన్నో ఇది చంపేస్తుంది. ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళుతుంది. ఎందుకంటే పారిజాతం పిన్ని నా కూతుర్ని రోడ్డున విసిరేసి తన మనవరాల్ని కోటీశ్వరరాల్ని చేసి నీ మీద పగ తీర్చుకుంది. నా కూతురు చనిపోవాలని కోరుకుంది. కానీ ఆ భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఇక నా కూతుర్ని బ్రతికి ఉండేలా చేశాడు. ఇది మాత్రం దుర్మార్గురాలు. ఇద్దరూ కలిసి మన జీవితాలనే నాశనం చేసి ఈ ఇంటి తలరాతల్ని మార్చేశారు. తను ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండకూడదు. పెంచిన ప్రేమ అడ్డొస్తుంది కాబట్టి ఇంకా తనని మాటలతో వదిలేస్తున్నాను. లేకపోతే రివాల్వర్తో షూట్ చేసేసేవాడిని అని చెప్పేసి దశరథ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈలోగా చెయ్యి పట్టుకుని గబ్బగబ్బా బయటికి ఈడ్చుకు వచ్చేస్తాడు జోష్నని. అలాగే అక్కడే పారిజాతం చెంప పగలగొట్టి నిన్ను మాత్రం పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. దశరథ నన్ను క్షమించు దశరథ. మీ నాన్న పోలీసులకు పట్టిస్తాను అంటున్నారు. నేను ఆ జైలు జీవితం బ్రతకలేను. నన్ను క్షమించు దశరథ అంటూ ఇక పారిజాతం ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక మనవరాలు కాని మనవరాలు జోష్నని బయటికి గెంటేస్తాడు శివనారాయణ. ఇక అలా జోష్న పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. గుండె పగిలే నిజం శివనారాయణ ముందు బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.